వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సామాగ్రి పంపిణీ చేపట్టనున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి సరఫరా అయ్యే బ్యాలెట్ బాక్సులు, సీల్ మెటీరియల్, స్టేషనరీ, సెక్యూరిటీ కవర్ తదితర అంశాలపై అధికారులు వివరాలు ఇవ్వగా డీసీపీ పలు సూచనలు చేశారు. ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సమయంలో ఎలాంటి గందరగోళం లేకుండా పోలీసులు, రెవెన్యూ శాఖ పరస్పర సమన్వయంతో పనిచేయాలంటూ డీసీపీ ఆదేశించారు. పోలింగ్ మెటీరియల్ అందచేతతో పోలింగ్ కేంద్రాలకు చేరడానికి ఏ ప్రాంతానికి ఎంత సమయం పడుతుందో ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద 24 గంటల నిఘా, పోలీస్ పికెట్, సీసీ కెమెరా పర్యవేక్షణ ఉండాలని, అనుమతి లేని వ్యక్తులను లోనికి రానివ్వకూడదని, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలి అని ఆదేశించారు. నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి పోలీసులు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని, ప్రజలు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పోలీసు వారికి సహకరించాలని అన్నారు. ఆయన వెంట ఏసీపీ ప్రకాష్, లక్షట్పేట సిఐ రమణమూర్తి, దండపల్లి ఎస్ఐ తహసీద్దీన్లు పాల్గొన్నారు. కౌంటర్ వద్దకు వెళ్ళాలి సార్. మీ పిఓస్, ఏపీఓస్ అక్కడ వెయిటింగ్ లో ఉంటారు. బ్యాలెట్ పేపర్లు, పేపర్ షీల్ అకౌంట్స్ ఇస్తున్నారు. బస్ నెంబర్ అడగట్లేదు. సార్ మెటీరియల్ తీసుకున్న వాళ్ళు దయచేసి తొందరగా వెళ్ళండి సార్. అక్కడ చీకటి అవుతుంది. మళ్ళీ వార్డు 2 పిఓ రాలేదు సార్. అండ్ 7 వెలుగునూరు 2 7 ఎవరు సార్? వెలుగునూరు 2 7 ఎవరు? మామిడిపల్లె 2 7 వెలుగునూరు పిఓ కావాలి. యాదరిపేట 2 6 పిఓ ఖచ్చితంగా రావాలి సార్. అందరు తీసుకున్నారు. మీయే ఉన్నాయి బాక్సులు. వెలుగనూరు రూట్ నెంబర్ 2 అది సారీ వార్డ్ నెంబర్ 2 వార్డ్ నెంబర్ 7 పిఓ ఏపీఓ లేరు. యాదరిపేట 2 6 లేరు. బస్ నెంబర్ 1 నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. నేను ఒకటే విషయాన్ని చెప్పడానికి వచ్చాను. మీరు మీ యొక్క ఎక్కడైతే డిజిగ్నేటెడ్ ప్లేస్ ఇచ్చారో ఆ లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడనే ఉండాలి లైన్. కొంతమంది మాకు ఇక్కడ బంధువులు ఉంటాను, లేకపోతే పక్కన ఫ్రెండ్ ఉన్నాను, చిన్నప్పుడు క్లాస్మేట్ ఉన్నాను, పక్క ఊరు అని వెళ్ళదు. దానికి అందుకనే ఇక్కడ ఉన్న సెక్టార్ ఆఫీసర్స్, బూత్ ఆఫీసర్స్, ఎస్ఐ వీళ్ళందరూ చెప్తున్నాను, మీరు ఎన్ష్యూర్ చేసుకోవాలి. పోలీస్ స్టేషన్ లొకేషన్ పంపించిన సిబ్బంది అంతా, పోలీస్ ఆఫీసర్స్ అంతా పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. రెండో పాయింట్, మీరు వెళ్ళిన వెంటనే ఇప్పుడు మీ యొక్క పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. అక్కడ 100 మీటర్స్ అండ్ 200 మీటర్స్ లైన్ కొట్టుకొని ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నారు. మూడో పాయింట్, నైట్ టైంలో ఇప్పుడు ఆల్రెడీ నాకు కాల్స్ రావడం మొదలుపెడుతున్నాయి. అండ్ లోకల్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్లు కూడా కాల్స్ వస్తున్నాయి. కొంతమంది ఒక అభ్యర్థి మనీ పంచుతున్నాడని, ఒక అభ్యర్థి ప్రచారం చేస్తుందని, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లలో మనకు కాల్స్ వస్తున్నాయి. 100 కాల్స్ వస్తున్నాయి. డైరెక్ట్ మాకు కూడా కాల్స్ వస్తున్నాయి. ఇది రూట్ మొబైల్ ఆఫీసర్స్ ఇమీడియట్లీ వీళ్ళందరూ అక్కడ డ్రాప్ అయిన తర్వాత మీరు ప్రతి విలేజ్లో మీకు ఇచ్చిన 4-5 గ్రామ పంచాయతీ ఇచ్చినాం. అది కంపల్సరీ విలేజ్లో సైరన్ వేసుకుంటూ ఎవరిని కూడా ఉండకుండా ఎలిజిబుల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్లీ ఏసీపీ గారికి కానీ, సిఐ గారికి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ ఈ 2 మండలాలు ఎన్ఆర్ఎం అండ్ దండపల్లి రెండింటికి ఎలక్షన్ పర్పస్ స్పెషల్ స్థాయి ఏసీపీ గారు ఉంటారు. ఇమీడియట్లీ వీళ్ళ టీవీ తీసుకొని వచ్చి చూసుకుంటారు.
ఈరోజు నైట్ మనకు ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎక్కడ కూడా గొడవలు లేకుండా ఉంటే రేపు మార్నింగ్ పోలింగ్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నైట్ మనం ఎన్షూర్ చేసుకోవాలి. అందుకనే చెప్పేది ఏంటంటే ఈఓక ఆఫీసర్ షల్ నాట్ లీవ్ యువర్ డిజిగ్నేటెడ్ వర్కింగ్ ప్లేస్. ఎందుకంటే అందరము ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్నాం కాబట్టి 80% అదొకటి.